ఈ వీడియో ఎండింగ్లో ఇంకా శాంపిల్స్ ఇచ్చాను, వీడియో శాంపిల్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ ప్రొజెక్టర్ సడన్గా కొనాల్సి వచ్చింది. ఇది వినాయక చవితికి వినాయకుని పెడదాం రా బాబు అని మా పొరగలుగుతానంటే అందరు హ్యాండ్ ఇచ్చారు. సో ఇక చందామందం దీన్ని కొనేసిన. వినాయక చవితి జస్ట్ రేపే అనంగా దీనికి 10,000 పడింది. కానీ ఇది ఎవరన్నా అడిగితే మాత్రం 20,000 30,000 అని చెప్పిన. అట్లుంది మరి దీని ప్రొజెక్టర్ క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ కానీ సౌండ్ కానీ. మెయిన్ మనకు ప్రొజెక్టర్ అంటే ఇమేజ్, దాని నేటివ్ రెజల్యూషన్ 1080p ఎక్సలెంట్ వస్తుంది. అప్ టు 250 ఇంచెస్. మా ఇంటి ముందు గోడకు కూడా పెయింట్ వేసి ఇది ప్లే చేసిన. ఎక్సలెంట్ వస్తుంది. దీని బ్రైట్నెస్ కూడా సూపర్ ఉంది. వీడియో లాస్ట్లో ఇంకా నేను దీని శాంపిల్స్ కూడా యాడ్ చేసిన. వీడియో శాంపిల్స్ అవి ఖచ్చితంగా చూడండి. అవి చూస్తే మీకు దీని క్వాలిటీ ఎట్లుంది అనేది అర్థమవుతుంది. వీడియో మాత్రం సూపర్ వస్తుంది. మోర్ దెన్ అనఫ్. ఇది 10,000కి నీకు ఎంత లేదన్నా ఒక 30,000 40,000 ప్రొజెక్టర్ అంత క్వాలిటీ ఉంది ఇది. కానీ ఫుల్ హెచ్డి నేటివ్ రెజల్యూషన్లో ఇక దీన్ని మించింది లేదు ఆ ప్రైస్లో. అసలు వేరే బ్రాండ్స్లో కానీ దేంట్లో కానీ ఇంత ఇమేజ్ క్వాలిటీతో లేవు. మీరు ఫుల్ హెచ్డి 4K అని అంటారు కానీ అంత క్వాలిటీ ఆ ప్రొజెక్టర్లో ఉండదు. అవి జస్ట్ సపోర్ట్ చేస్తుంది ప్లే చేయడానికి, కానీ నేటివ్గా ప్లే చేయలేదు. దాంట్లో ఉండే ఇమేజ్ మన ఏదైతే డిస్ప్లే ఉంటుందో లోపల, ఆ డిస్ప్లే రెజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది 10,000 లోపల ఎక్సలెంట్ ప్రొజెక్టర్. సూపర్. అది చూసారు కదా, బ్రాండ్ కూడా చూడడానికి బాగానే ఉంది. డ్యామేజ్ ఇట్లా ఏం లేదు. ఏం సాతగా నీకైతే ఎట్టి ఒక పోను ఉన్నావు. అబ్బా చూస్తుంది కోపానికి కనిపిస్తావు. కోపానికి రాకుండా ఇంకేం చేయాలి? నువ్వు చేసిన పనులు ముందు పెట్టుకోవాలా? కెమెరాలు అందరికన్నా మంచిగా మడల్లా పడద్దా? ఏంది ఎడ్డి ముఖం వేసుకొని చూస్తాను పో. ఇప్పుడు వచ్చేది ఇన్బిల్ట్ స్పీకర్లో వచ్చే సౌండ్ అది. సో సౌండ్ మాత్రం ఒక రూమ్కి చాలా ఎనఫ్. అది ప్రొజెక్టర్ అంటే టీవీకి రీప్లేస్మెంట్ ఏం కాదు. ప్రొజెక్టరే, టీవీయే, దేని యూజ్ దానికి ఉంటుంది. సో ఇది కొనుక్కొని అది మనద్దాం అనుకోకండి, ఓకేనా? సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్ లింక్.